హలో అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ గోబీ 65 అండి. చల్లచల్లని వాతావరణంలో వేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తే ఇలా గోబీ 65 ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో అయినా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి. వాళ్ళు అసలు టేస్ట్ని అస్సలు మర్చిపోలేరండి. నాకు బయట వాటికన్నా నేను చేసే గోబీ 65 చాలా బాగా నచ్చుతుందండి. ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను గోబీ 65 చేయడానికి క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. దానిని ఇలా చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు వాటర్ మరిగేంత వరకు ఉంచుకోండి. వాటర్ అయితే వేడి అయిపోయాయండి. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా చేసుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్లో వేయండి. వాటర్లో వేసాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక ఒక 3 నిమిషాల పాటు అలాగే ఉంచి ఒక జల్లీల గంటితో వేరొక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. క్యాలీఫ్లవర్లో చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి మనం ఇలా చేసినట్లయితే క్యాలీఫ్లవర్లో ఉండే క్రిములన్నీ పోతాయండి. గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేను 2 గరిటెల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది కర్రీ స్పూన్ అండి. ఒక స్పూను రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, ఒక స్పూన్ బేసన్ అంటే శనగపిండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఇట్లా పావు స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇది కస్తూరి మెంతండి. ఇలా చేతిలో నలిపి చిటికెడు ఇలా వేసుకోండి. ఇది నల్లుప్పు అండి, పావు స్పూన్. ఇంకోటి కలర్ అండి, ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేదంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగే గరం మసాలా 1 స్పూన్. వీటన్నింటినీ ఇలా వేసాక అన్ని మసాలాలు కలిసేలాగా ఇలా కలుపుకోండి. చూసారా, ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే పడతాయి అనిపించిందండి. ఇలా కొన్ని వాటరు జీలకరించుకొని ఇలా పొడిగా ఉండేలాగా క్యాలీఫ్లవర్ని అయితే కలుపుకోండి. కొంచెం మెత్తగా అయితే క్రిస్పీగా రాదండి. ఎప్పుడైనా సరే ఈ క్యాలీఫ్లవరు ఇలా పొడిగా ఉండేలా చూసుకోవాలండి. మెయిన్ టిప్ ఇదేనండి. కొంచెం లూజ్గా అవుతే క్యాలీఫ్లవర్ అనేది క్రిస్పీనెస్ అనేది రాదు. కాబట్టి మీరు కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా పొడిగా కలుపుకున్నారంటే క్యాలీఫ్లవర్ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. క్యాలీఫ్లవర్ గోలడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుందండి. క్యాలీఫ్లవర్ ఇలా పైకి వచ్చాక ఇలా గరిటెతో అటు ఇటు కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు క్రిస్పీనెస్ వచ్చేంత వరకు గోలించుకుంటే సరిపోతుంది. చూసారా, క్యాలీఫ్లవర్ అయితే బాగా వేగిపోయిందండి. ఇలా కలర్ మారేంత వరకు గోలించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పైన ఇలా టిష్యూ పేపర్ వేసుకొని క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా ప్లేట్లో తీసుకోండి. టిష్యూ పేపర్ వేసినట్టయితే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి మనం ఇలా వేసుకున్నాము. అలాగే సెకండ్ టైం కూడా క్యాలీఫ్లవర్ని వేస్తున్నానండి. సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అలాగే గోలించుకొని తీసుకుంటే సరిపోతుందండి. మీకు కాంబినేషన్గా పచ్చిమిర్చి కావాలి అంటే ఇలా సగానికి కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి ఇలా వేసుకోండి. అలాగే నేను కరివేపాకు రెమ్మలు 2 వేసుకున్నానండి. ఇలా క్యాలీఫ్లవర్తో వీటిని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీకు నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు రెండోసారి వేసుకున్న క్యాలీఫ్లవర్ కూడా మొత్తం వేగిపోయిందండి. ఇలా గరిటెతో తీసుకొని మొత్తం ఒకసారి ఇలా వేసుకుంటే ఆయిల్ అంతా కిందికి పోతుంది. చూసారా ఎంతో టేస్టీగా క్రిస్పీ గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా క్యాలీఫ్లవర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.